క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ను గెలిచి చరిత్ర సృష్టించినటువంటి భారత మహిళా క్రికెట్ జట్టుకు దేశ రాజధానిలో ఘన సన్మానం జరిగింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఛాంపియన్ల బృందం బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిసింది. ప్రధాని మోదీ తన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో మహిళా జట్టుకు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా క్రీడాకారుణులు తమ సాధించినటువంటి చారిత్రక వరల్డ్ కప్ ట్రోఫీని కూడా ప్రధానికి చూపించారు. ఈ సందర్భంగా వారిని ప్రధాని అభినందించారు. టోర్నీలో 3 మ్యాచ్లలో ఓడిపోయిన తర్వాత భారత జట్టు పుంజుకున్నటువంటి తీరును ఆయన మెచ్చుకున్నారు. టోర్నమెంట్ ఆరంభంలో వరుసగా 3 ఓటముల తర్వాత కూడా వెనకడుగు వేయకుండా సోషల్ మీడియా ట్రోలింగ్ను సైతం ఎదుర్కొని అద్భుతంగా పునరాగమనం చేసి విశ్వ విజేతగా నిలవడం పైన ఆటగాళ్లను ప్రశంసించారు. మీ పోరాట పటిమ పట్టుదల దేశంలోని యువతకు ముఖ్యంగా బాలికలకు గొప్ప స్ఫూర్తి అని కొనియాడారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇతర ప్లేయర్లతో మోదీ మాట్లాడారు. ये जो जीतने के बाद बॉल जेब में रखा तो क्या क्या कारण था? कुछ सोच करके या किसी ने बताया था या गाइड किया था, क्या हुआ था? नहीं सर, ये भी भगवान का ही प्लान था क्योंकि ऐसा तो था नहीं कि लास्ट कैच मेरे पास आएगा, पर वो बॉल मेरे पास आई और बस इतने सालों की मेहनत, इतने सालों की वेट, ये था कि अब ये मेरे पास नहीं है तो ये मेरे पास ही रहेगी, अभी भी मेरे बैग में ही है. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇతర ప్లేయర్లతో మోదీ మాట్లాడారు. ఫైనల్ బంతిని హర్మన్ జేబులో వేసుకోవడం గురించి ఆయన చర్చించారు. అదృష్టవశాత్తు బంతి తన దగ్గరకు వచ్చిందని, దాన్ని తన దగ్గరే పెట్టుకున్నానని హర్మన్ చెప్పింది. హార్లిన్ డియోల్ 2021లో ఇంగ్లాండ్పై అందుకున్న అద్భుత క్యాచ్ కూడా ప్రధాని గుర్తు చేశారు. మోదీని కలవడం కోసం 2017 నుంచి తాను ఎదురు చూస్తున్నానని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ ఆయనతో చెప్పింది. नहीं सर, मतलब वेट था आपसे मिलने का और बस एंजॉय करा और इस चीज़ का वेट था कि आपसे मिलेंगे. बट मेरे को याद है आपने 2017 में मेरे को बोला था कि वही एक प्लेयर है जो उठ के चलना सीखे, उठ के अपने फेलियर से बाहर निकले, बस लगे रहो, मेहनत करते रहो, मेहनत करना मत छोड़ो. तो आपका वो एक वर्ड मुझे मतलब हमेशा मोटिवेट करता है और मैं आपकी स्पीच सुनती रहती हूँ. मतलब जब भी ऐसे टाइम मिलता है तो आप बहुत कूल एंड काम रहते हैं अपने उसमें, जो क्योंकि काफ़ी लोग बहुत कुछ बोलते हैं लेकिन उसमें भी आप इतना कामली चीज़ें हैंडल करते हैं, तो वो मुझे पर्सनली अपने गेम में हेल्प करता है. आप ये टैटू लगा कर कहीं घूमती रहती हैं तो हनुमान जी तुम्हें क्या मदद करते हैं? सर वो भी मतलब उन पे ज़्यादा, अपने से खुद से ज़्यादा उन पे बिलीफ रहता है मुझे कि जब भी ऐसा मोड़ आता है कि कठिनाइयाँ आती हैं तो मतलब उनका नाम लेती हूँ तो मुझे लगता है कि वो कठिनाइयों से मैं बाहर आ जाती हूँ. అయితే ప్రధాని మోదీని హార్లిన్ డియోల్ అడిగిన ఓ ప్రశ్న మోదీతో సహా అందరినీ నవ్వు తెప్పించింది. ప్లేయర్స్ మాట్లాడుతున్న క్రమంలో మైక్ అందుకున్న హార్లిన్ డియోల్, సార్ మీ స్కిన్ ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది, స్కిన్ కేర్ వెనుక రహస్యం ఏంటో మాకు చెప్పగలరా అని నవ్వుతూ అడిగింది. ఊహించని ప్రశ్నకు మోదీతో సహా టీం సభ్యులంతా నవ్వేశారు. అయితే దీనికి సమాధానంగా ప్రధాని మాట్లాడుతూ నేను వాటి గురించి ఆలోచించను అని చెప్పేశారు. అయితే సభ్యులలో మరొకరు మాట్లాడి దేశంలోని కోట్లాది మంది ప్రేమ వల్లే అది సాధ్యమని అనడంతో మరోసారి అక్కడ నవ్వులు విరబూశాయి. सर मेरे को आपकी स्किन केयर रूटीन पूछना है. आप बहुत ग्लो करते हो सर. मैं मेरा इस विषय पर ज्यादा ध्यान नहीं गया था. सर ये करोड़ों देशवासियों का प्यार है आप. ये तो है ही है जी, ये बहुत बहुत बड़ी ताकत होती है समाज से इतना, क्योंकि अब मेरा सरकार में भी 25 साल हो गए हैं हेड ऑफ द गवर्नमेंट, तो ये लंबा समय होता है. उसके बाद भी इतने जब आशीर्वाद मिलते हैं तो उसका एक तो प्रभाव रहता है. ఈ ప్రత్యేక సమావేశంలో టీమిండియా సభ్యులు తాము సంతకాలు చేసిన ఒక ప్రత్యేక జెర్సీని ప్రధానమంత్రికి బహుకరించారు. ఆ జెర్సీ పైన నమో 1 అని రాసి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తానికి మహిళల క్రికెట్లో కొత్త శకానికి నాంది పలికిన ఈ విజయం దేశ నారీ శక్తి సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రధాని మోదీ ఆతిథ్యం, అభినందనల తర్వాత భారత ఛాంపియన్ల ఆనందం మరింత రెట్టింపైంది.